నమస్తే వెల్కమ్ టు అప్‌ఫ్రంట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు కాసేపట్లో సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హరీష్ రావు ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై ప్రశ్నించనున్న కమిషన్ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ తెలంగాణకు ఇవాళ భారీ వర్ష సూచన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు న్యాయమూర్తులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. అయితే ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు న్యాయమూర్తులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ఏడాది మార్చి 10న ప్రభాకర్ పై కేసు నమోదైంది.
కేసు నమోదు కాగానే మరుసటి రోజే ఆయన 3 నెలల కాలపరిమితి వీసాపై అమెరికాకు వెళ్లి తిరిగి రాలేదు. హైదరాబాద్కు తిరిగి వస్తే ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో అమెరికాలో ఉండిపోయేందుకు ప్రభాకర్ రావు ప్రయత్నించారు. అయితే అమెరికా న్యాయస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇక్కడ న్యాయస్థానంలోనూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇస్తూ సిట్ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పాస్పోర్ట్ పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు అమెరికా నుంచి వచ్చిన 3 రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలోనే అమెరికా నుంచి భారత్కు వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసింది. దీంతో ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. Sir, please, side, please, side. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీహిల్స్లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇన్ని రోజులుగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను అమెరికాలోనే తలదాచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రీసెంట్గా తను రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు అయితే హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావును నేడు జూబ్లీహిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును అయితే ప్రశ్నించనుంది సిట్. అయితే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు అయితే ప్రశ్నించడానికి సిట్ అయితే సిద్ధం చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమెరికాలోనే ఉన్న ఆయన సుప్రీం ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు అయితే హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పటి వరకు యుఎస్ లో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 10 లోపు విచారణకు హాజరవుతారని పోలీసులు గతంలోనే తెలిపారు. దీంతో ఆదివారం ఏదైతే ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇమిగ్రేషన్ ప్రక్రియ అనంతరము ఏదైతే క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును అయితే ఇవాళ జూబ్లీహిల్స్ లోని సిట్ ముందు హాజరు కానున్నారు. అయితే ఈ కేసులో ఆయన కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు ఆయన పైన అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో, అసలు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ లో ఉన్నాయనే అంశాలపై సిట్ అయితే ప్రశ్నించనుంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. ఇక హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో హరీష్ ఇచ్చే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇవాళ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో హరీష్ ఇచ్చే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇవాళ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. ఇక హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రభుత్వం ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ నియమించడం జరిగింది. మొన్న చూసుకుంటే ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యం గురించి ఒకసారి పూర్తిగా వివరించండి. శ్రవంతి, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారము, సుందేళ్ల బ్యారేజ్ పై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఉన్న కాళేశ్వరం ఎదుట న్యాయ విచారణకు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషనర్ నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు విషయం అంటే కమిషన్ ను విచారించింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు విచారణ రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న హాజరు కావాల్సి ఉంది. అయితే 11న విచారణకు హాజరవుతారని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేయడంతో కమిషన్ కు కేసీఆర్ విచారణకు
ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుధీర్ల బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరుగుతున్నాయని చెప్పేసి ఈటల రాజేందర్ అయితే చెప్పారు. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు అయితే హాజరు కానున్నారు. హరీష్ రావు 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ హరీష్ రావు విచారణ తర్వాత ఎల్లుండి కేసీఆర్ విచారణ కమిషనర్ హాజరు కానున్నారు. అయితే హరీష్ రావు విచారణ హాజరు కానున్న నేపథ్యంలో కమిషనర్ కార్యాలయంలో ఏదైతే ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అంశాలపైన చర్చిస్తారో, ఎలాంటి అంశాలను ప్రశ్నిస్తారనే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీ ఆరోపణలు, అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం పలువురు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ నేపథ్యంలో వారికి కేటాయించే శాఖలపై చర్చించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దలను కలిసి కొత్తగా ప్రమాణం చేసిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పార్టీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు హోం, విద్య, మైనారిటీ శాఖలున్నాయి. దీంతో కొత్త మంత్రులకు అవే శాఖలు కేటాయిస్తారా, లేక ఇప్పుడున్న మంత్రుల శాఖలకు కోత పెడతారా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు సామాజిక ప్రాంతాల సమీకరణాల నేపథ్యంలో వివేక్ కార్మిక శాఖ, వాకిటి శ్రీహరికి మత్స్య పశుసంవర్ధక శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కొంతమంది ఆశావాహులు వాళ్లకు మంత్రి పదవి రాకపోవడంతో పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారిని బుజ్జగించే పనులు పడ్డారు. ఈ అంశాన్ని కూడా ఏఐసీసీ పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సభలు నిర్వహించే తేదీలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఎప్పటి నుంచో అంటే గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ అనేది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటట్టు మనకు సమాచారం అనేది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి అస్తనకు వెళ్లనున్నారు. సరిగా ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి అయితే చేరుకోనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం మంత్రులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ధర్మపూర్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, ముక్తల్ ఎమ్మెల్యే వాంకటి సిఆరి మంత్రులుగా అయితే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి కేటాయించే శాఖలపై చర్చించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా పార్టీ పదవుల విషయాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం ఇటీవల సమావేశమయ్యారు. ఆ పదవులపై కూడా ఈ టూర్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే తెలిపారు. మరోవైపు కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలతో పాటు హోం, విద్య, మైనార్టీ శాఖలు ఉన్నాయి. దీంతో వారికి అవే శాఖలు కేటాయిస్తారా లేక ఇప్పుడున్న మంత్రుల శాఖలకు కోత పెడతారా అనే సందేహాలు అయితే అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఏదైతే సీఎం కు సంబంధించినటువంటి ఏదైతే ఆరు మంత్రివర్గాలు అంటే ఏదైతే సీఎం చేతిలో ఉన్నాయి అవి ఇస్తారా లేకపోతే కొత్త ఏమన్నా చేస్తారా అనే పేరు కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.